సొంత దేశం తరిమేస్తే భారత్ని నమ్ముకొని వచ్చిందా రచయిత్రి. ఆమె రచనలు బంగ్లాదేశ్నే కాదు పశ్చిమ బెంగాల్ వామపక్ష తృణమూల్ ప్రభుత్వాలకు కూడా ఆగ్రహం తెప్పించాయి. ఫలితంగా సుదీర్ఘకాలం ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్కు కొత్తగా వచ్చిన బీజేపీ సర్కార్ భరోసానిచ్చింది. ధైర్యంగా కోల్కతాకు వచ్చిన తస్లిమా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఏ రచయిత్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై అక్కడ మత ఛందాసులు ఆగడాలు ప్రస్తావించారు. రెండు దేశాల సంబంధాలు బలపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు పలికారు తస్లిమా. రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లిమా నస్రీన్ కోల్కతాలో అడుగుపెట్టారు. 2007లో ఈ నగరాన్ని వీడిన తర్వాత ఆమె మొదటి పర్యటన ఇదే. ఇటీవలే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడంతో తస్లిమా తిరిగి రాకకు బాటలు పడ్డాయి. రవీంద్ర సదన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం పలికింది. బెంగాల్లోకి ఆమె ప్రవేశం కల నెరవేరటంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నస్రీన్ ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రభుత్వం నన్ను దేశం విడిచిపెట్టేలా చేసింది, మరొక ప్రభుత్వం నన్ను రానివ్వలేదు, మూడవ ప్రభుత్వం నాకు స్వాగతం పలికింది. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను అని భావోద్వేగంతో అన్నారు. ఒక గౌరవనీయ రచయిత్రిగా తస్లిమా నస్రీన్ బెంగాల్కు ఎన్నిసార్లైనా రావచ్చని సాదరంగా ఆహ్వానించారు సువేందు అధికారి. భావ ప్రకటన స్వేచ్ఛను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని, ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపారు. తాను కోల్పోయిన జీవితంలో ఒక భాగాన్ని తిరిగి పొందిన అనుభూతి కలుగుతోందని భావోద్వేగంతో తెలిపారు తస్లిమా నస్రీన్. యూరోప్ తనకు ఆశ్రయం కల్పించినప్పటికీ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో కనీసం నివసించటానికి ఒక చిన్న చోటు కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో గత వామపక్ష తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత భారత ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను నమ్ముతుందని ప్రశంసించారు. ఈ ఒక్క మాట కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని వ్యాఖ్యానించారు. కాగా తాను కోల్కతాలోనే ఉంటానా లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు తస్లిమా. గత 19 ఏళ్లలో వివిధ ప్రభుత్వాల హయాంలో తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చానని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తన రచనల కారణంగా మత ఛాందసుల వ్యతిరేకతను ఎదుర్కొంటూ దేశ బహిష్కరణ శిక్ష అనుభవించాల్సి వచ్చిందని తస్లిమా నస్రీన్ తెలిపారు. అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ఏ రచయిత కూడా దేశం విడిచిపోవాల్సిన పరిస్థితి రాకూడదని అన్నారు. అన్యాయం ఎంతకాలం కొనసాగినా అది శాశ్వతం కాదు అనటానికి తన రాక ఒక నిదర్శనమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బాగుండాలని ఆకాంక్షించారు తస్లిమా నస్రీన్. 1971లో భారత్ తమ దేశం కోసం ఏం చేసిందో మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం. కానీ కొందరు పాకిస్తానీ జిహాదీలు భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమల్లోకి తేనున్న ఉమ్మడి పౌరస్మృతికి తస్లిమా నస్రీన్ మద్దతు పలికారు. గత 40 ఏళ్లుగా యూసీసీ కోసం తాను పోరాడుతున్నానని, ఈ చట్టం భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా అమలు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్లో ఇప్పటికీ మతపర వ్యక్తిగత చట్టాల కారణంగా మహిళల హక్కులు దెబ్బతింటున్నాయని తస్లిమా నస్రీన్ విమర్శించారు. ముఖ్యంగా హిందూ మహిళలకు విడాకులు తీసుకునే హక్కు కూడా లేదని, తండ్రి ఆస్తిలోనూ సమాన వారసత్వ హక్కులు లేవని చెప్పారు. హిందువులపై దాడులు పెరిగాయని, కొన్ని మదర్సాలు, మసీదుల్లో ద్వేషాన్ని బోధిస్తున్నారని అన్నారు. మహిళల సమానత్వానికి జమాతీ ఇస్లామీ వ్యతిరేకమని, షరియా పాలనను అమలు చేయాలని కోరుకుంటోందని విమర్శించారు. మరోవైపు బంగ్లాదేశ్లో అవామీ లీగ్పై విధించిన నిషేధాన్ని కూడా తస్లిమా వ్యతిరేకించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ప్రశ్నార్థకమని, అవామీ లీగ్పై నిషేధాన్ని వీలైనంత త్వరగా ఎత్తివేయాలని కోరారు. హసీనా తిరిగి వెళ్లాలనే కోరుకుంటున్నానని, తాను మాత్రం తిరిగి వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదు అని తస్లిమా నస్రీన్ వ్యాఖ్యానించారు. తస్లిమా నస్రీన్ బంగ్లాదేశ్కు చెందిన వైద్యురాలు, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. మతం పేరిట మహిళలపై జరుగుతున్న అణిచివేతను ఎండగడుతూ పితృస్వామ్య వ్యవస్థను విమర్శిస్తూ ఆమె రాసిన వ్యాసాలు తీవ్ర దుమారం రేపాయి. సమకాలీన ఆధునిక సమాజానికి 7వ శతాబ్దపు చట్టాలు ఇకపై అప్రస్తుతమని, వాటిని మార్చాలని వాదించారు. ఇది ముస్లిం మత పెద్దల ఆగ్రహానికి కారణమైంది.
1992లో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువులపై జరిగిన దాడులు, హింసను చిత్రీకరిస్తూ ఆమె 1993లో లజ్జా అనే నవలను రాశారు. ఈ పుస్తకం అక్కడి ఇస్లామిక్ గ్రూపుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో ఆమెపై ఫత్వా జారీ కావడంతో బంగ్లాదేశ్ విడిచి పారిపోవాల్సి వచ్చింది. యూరోప్, అమెరికాల్లో తలదాచుకుని చివరికి 2004లో భారత్లోని కోల్కతాకు వచ్చారు. ఈ సాంస్కృతిక నగరం తనకు సొంత ఇల్లు లాంటిదని పలు సందర్భాలలో ఆమె చెప్పారు. కాగా తస్లీమా నస్రీన్ 2007లో ద్విఖండిత అనే పేరుతో తన ఆత్మకథ రాశారు. ఇందులోని కొన్ని భాగాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కోల్కతాలోని ఛాందసవాదులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. దీంతో నాటి బుద్ధదేబ్ భట్టాచార్జీ నేతృత్వంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం నస్రీన్ను నగరం విడిచి వెళ్లాలని కోరింది. ఆమెను జైపూర్కు, ఆ తర్వాత ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమెకు దీర్ఘకాలిక నివాస అనుమతి, మల్టిపుల్ ఎంట్రీ వీసా మంజూరు చేసింది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం పడిపోయినా, తృణమూల్ ప్రభుత్వం వచ్చినా తస్లీమా నస్రీన్ను కోల్కతాకు రానివ్వలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మమతా బెనర్జీ ఆమెకు అనుమతి ఇవ్వలేదు. బెంగాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రావటం తస్లీమా నస్రీన్కు కలిసొచ్చింది. కాగా ఆమె పర్యటనను తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ మాత్రం నస్రీన్ రాకను స్వాగతించింది.